అందరికీ ప్రభుపేట వందనాలు. మరొక విషయం గురించి మనం ఆలోచన చేద్దాము. యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళక ముందండి పరిశుద్ధాత్మ గురించి కొన్ని విషయాలు చెప్పారు. అవి ఎక్కడుంటాయంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలోనే ఉండును. నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను పంపిస్తాను. పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి మరొక పేరు ఆదరణకర్త, ఆదరించడానికి వచ్చినటువంటి ఆదరణకర్త. ఆయన పేరే మళ్ళా సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ. మనిషి అని చెప్పట్ల, ఆత్మ అని చెప్తున్నాడు. ఈ ఆత్మ ఏం చేస్తుందంట? లోకం ఆయన చూడదంటే ఈ మానవ నేత్రాలు అనేవి ఆయన చూడవు, ఆయనని ఎరగవు. ఎవరైతే తిరుగుతారో వాళ్ళ మాత్రమే పొందుతారు. ఆయన ఎక్కడికి వస్తాడు? మళ్ళా మనిషిలా వస్తానని చెప్పాడా? మనిషిలా కాదు. ఆయన ఎలా వస్తాడంట? మన హృదయాల్లోకి మీ దగ్గరికి వచ్చి మీతో కూడా నివసిస్తాడు. అంటే ఇప్పుడున్నటువంటి నీతో కూడా ఉంటాడు, నీలోనే ఉంటాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి ఏం చేస్తాడు? పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయను. లోకాన్ని ఏం చేస్తాడంట? పాపం గురించి చెప్తాడంట. ఏది పాపం అనేది తెలియజేసి నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకాన్ని ఒప్పుకునేలా చేస్తాడంట. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. శిష్యులతో చెప్తున్నాడు, నేను మీతో చెప్పాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి, కాకపోతే వాటిని మీరు అండర్స్టాండ్ చేసుకునేటటువంటి ఆ కెపాసిటీ ఇప్పుడు మీకు లేదు. అయితే ఆయన అనగా సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు, అనగా పరిశుద్ధాత్మ భూమి మీదకి మీలోకి వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించును. మిమ్మల్ని సంపూర్ణమైనటువంటి జ్ఞానంలోనికి ఆయన నడిపిస్తారు. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. ఈ విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్మ గురించి యేసుక్రీస్తు వారు వెళ్ళిపోబోయే ముందు చెప్పారండి. చాలా మంది అనుకునే విషయం ఏంటంటే పరిశుద్ధాత్మని సెపరేట్ గా మనిషిలా వస్తుందని కాదు. ఆయనకు చాలా క్లారిటీగా చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు తోడుగా ఉండడానికి, మీలో ఉండడానికి ఆత్మని నేను పంపిస్తున్నాను, పరిశుద్ధ ఆత్మని నేను పంపిస్తున్నాను అని చెప్పాడు. ఆత్మరూపిగానే పంపిస్తానని చెప్పాడు తప్ప శరీర ప్రకారంగా వెళ్తారని చెప్పలా. తండ్రి అయినటువంటి దేవుడు పడుతున్నటువంటి బాధను చూసి మన పాపాల నుంచి మనల్ని విడిపించడానికి, మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఏం చేశారు? పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి ఎలా బ్రతకాలో మనకు చూపించి మన పాపాల కోసం మరణిస్తే యేసుక్రీస్తు వారు మరలా తిరిగి వచ్చేటంత వరకు ఈ భూమి మీద మనుషులకు తోడుగా ఉండడానికి పరలోకాన్ని విడిచి వచ్చినటువంటి మరొక త్యాగమూర్తి, ఆదరించడానికి వచ్చినటువంటి ఆదరణకర్తే పరిశుద్ధాత్మ. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 1-4 వచనాలు మనం చూద్దాం. పెంతుకొస్తున్న పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండ్రి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిన తర్వాత పెంతుకొస్తు అనేటటువంటి యూదుల పండుగ రోజున పరిశుద్ధాత్మ ఈ భూమి మీదకి వచ్చారండి. త్వరగా అపోస్తల దగ్గరికి వెళ్ళాలి, వారి ద్వారా సువార్తను ప్రపంచానికి అందించాలి. అనగా దేవుడు మనుషుల పాపాల కోసం సిద్ధపరిచిన రక్షణను, అనగా మనుషులు చేస్తున్నటువంటి పాపాల గురించి వారికి తెలియజేసి, వారి పాప క్షమాపణ కొరకు యేసు పుట్టుక, మరణం, సమాధి, పునరుద్ధానం గురించి తెలియజేసి దానిని వారు విశ్వసించడానికి అద్భుతాలను, సూచక్రియలను జరిగించి ప్రపంచంలో చాలా భాషలు మాట్లాడేవారు ఉన్నారు కాబట్టి వారికి ఈ విషయాలు తెలియజేయించడానికి అన్ని భాషలు మాట్లాడేటటువంటి శక్తిని వారికి అనుగ్రహించి ప్రత్యక్ష సాక్షులు వారే కాబట్టి వారి ఈ భూమిని విడిచి వెళ్ళిన తర్వాత ఆ సత్యం మరుగున పడకుండా ఉండడానికి వారి చేత మనం ఇప్పుడు చదువుతున్నటువంటి, వారి చేత నూతన నిబంధనలు ఉన్నటువంటి పుస్తకాలన్నింటినీ వ్రాయించి భద్రం చేయించి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి ఈ సువార్తను విస్తరింపజేస్తూ, ఎవరైతే ఆ సువార్తను నమ్మి తమ మనసు మార్చుకుని యేసుక్రీస్తు వారిని తమ రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకుంటారో వారిలో ఉండి పాపానికి క్షమాపణ వచ్చిన తర్వాత మరలా మనకి పాపం ఆలోచన రానివ్వకుండా, ఒకవేళ బలవంతంగా నువ్వు పాపంలో ప్రవేశిస్తున్నా నిన్ను హెచ్చరించి గద్దించి పాపంలో పడిపోనివ్వకుండా, ఒకవేళ పాపంలో పడిపోయినా చేసిన తప్పుని దేవుని దగ్గర ఒప్పుకునేలా చేసి మరలా దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడిపించడానికి, పరిశుద్ధంగా ఈ నీ జీవితాన్ని ముందు కొనసాగించనివ్వడానికి యేసుక్రీస్తు వారు చెప్పిన వాటిని నీకు జ్ఞాపకం చేస్తూ నిన్ను మంచి పనుల వైపు ప్రేరేపిస్తూ నేను పరిశుద్ధతలో పరిపూర్ణంగా చేయడానికి నీ మరణం వరకు నీతోనే, నీలోనే ఉంటున్నారు. దానికోసమేనండి ఆయన చాలా వేగంగా ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఇవన్నీ జరిగించి సువార్తను ప్రపంచానికి విస్తరింపజేశారు. సువార్తను నమ్మి పాప క్షమాపణ నిమిత్తం ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో ప్రతి ఒక్కరిలో ఆయన నివసిస్తున్నారు.
మరణం వరకు వారితో నివసిస్తారు. అపోస్తల కార్యాలు 2:38 పేతురు గారు చెప్తున్నారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. పరిశుద్ధాత్మను మీరు వరంగా పొందుకోవాలంటే కనుక నువ్వు బాప్తిసం తీసుకోవాలి. ఆయన నీలోకి వచ్చిన తర్వాత ఎప్పటి వరకు ఉంటాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆయన ఎప్పటి వరకు ఉంటాడంట? ఈ శరీరం నుంచి నువ్వు బయటకు వచ్చేటంత వరకు, విమోచింపబడేటంత వరకు, ఈ శరీరం నుంచి నువ్వు బయటకు వచ్చేటంత వరకు నీతోనే ఉంటాడు. నిన్ను పరిశుద్ధంగా మార్చడానికి ఆర్నిషలో కష్టపడుతూ ఉంటాడు. అలా మార్చేటటువంటి సందర్భంలో మనం పాపం చేస్తున్నప్పుడు ఆయన చాలా దుఃఖపడుతూ ఉంటాడండి. అలా దుఃఖపరచొద్దు అని చెప్తున్నాడు. అంటే నీలో కూడా పరిశుద్ధాత్మ రావాలంటే, నువ్వు కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? మన మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే నీకు తోడుగా ఉండడానికి, నీకు సహాయంగా నిలబడడానికి, నిన్ను పరిశుద్ధంగా మార్చడానికి, నిన్ను పరిశుద్ధతలో నిలబెట్టడానికి పరిశుద్ధాత్మ నీలోకి రావడం అనేది జరుగుతుంది. పరిశుద్ధాత్మని దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు నీలోకి పంపించడం జరుగుతుంది.